టీవీ7 న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని అనటం, దానికి వారి అనుచరులు పదే పదే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తప్ప అక్కడ ఏ విధమైన కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వం నియమించిన ఈవో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కావాలనే కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం లబ్ధి పొందాలని చూస్తున్నారని, అసలు దేవుడిని దర్శించుకోవడానికి ఆంక్షలేంటి అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్ 12 నుంచి నెయ్యి సరఫరా చేశారన్నారు. అంటే అప్పటికీ ఉంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రి. ఇలా జూన్ నెల మొత్తం సరఫరా చేసిన తర్వాత జూలై 6న 2, జూలై 12 మరో ట్యాంకర్లు టీటీడీ టెస్ట్ లో ఫెయిల్ కావడం జరిగింది. ఆ ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. ఆ విధంగా టీటీడీ టెస్ట్ లో ఫెయిల్ అయిన నెయ్యిని వాడకపోయినా వాడారని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడటం చాలా పాపమని అన్నారు. తాను 30 సంవత్సరాల నుండి డైరీ ఫీల్డ్ లో ఉన్నానని, అసలు నెయ్యిలో ఏదైనా వేరే కొవ్వు పదార్థం కలిపితే విపరీతమైన వాసన వస్తుందని, కావాలంటే బాగా అనుభవం ఉన్న డైరీ ల్యాబ్ టెక్నీషియన్లను కనుక్కోండి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి డైరీ ఇండస్ట్రీ నీకు తెలుసు, డైరీలో 2015లో కేఎంఎఫ్, మరి ఆరోగ్య, అమూలు, పెద్ద పెద్ద సంస్థలు, తిరుమల డైరీ లాంటి సంస్థలన్నీ కూడా 2015 వరకు పూర్తి స్థాయిలో ఆ బిడ్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఎలా ఉంది? దాని బ్యాలెన్స్ షీట్ బట్టి ఆ డైరీ నెయ్యి ఎంత తయారు చేస్తుంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, అవన్నీ దాని బ్యాలెన్స్ షీట్ని బట్టి ఆ టెండర్లో పాల్గొనడానికి అవకాశం కల్పించారు. అదే చంద్రబాబు నాయుడు ఏం చేశారు? అది కేఎంఎఫ్ కానీ ఆవిన్ కానీ ఇవి కాదు, ట్రేడర్ కూడా వేయొచ్చు అని అన్నాడు. ట్రేడర్ కూడా వేయొచ్చు అన్నాడు. డైరీ కాదు, డైరీ ట్రేడర్ అంటే మధ్య మీడియేటర్. ఇలాంటి వాళ్ళు కూడా వేయొచ్చు అని నువ్వు చేసినటువంటి నీ తప్పుడు విధానాల వల్లే ఈరోజు అలాంటి ఓల్డ్ స్టాక్ వచ్చింది కూడా నీ సమయంలోనే వచ్చి నువ్వే కావాలని వాళ్ళు అన్నారు. అది అంతకుముందు ఎప్పుడు రానిది. నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, ఈ ముఖ్యమంత్రి గారు సమయంలో ఆ ఓల్డ్ స్టాక్ ఎలా వచ్చింది, ఆ రిపోర్ట్లు ఎలా వచ్చినాయి, ఆ వచ్చిన రిపోర్ట్లు, ఆ వచ్చిన స్టాకుని రిజెక్ట్ చేశాం. ఇంకా ఆ నెయ్యి వాడను లేదు, లడ్డు తయారు చేయను లేదు ఆ నెయ్యితో. మరి ఎలా వచ్చింది ఇది? కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదా లేదు, అసలు అతను పార్టీ పర్సెంట్ ఓటర్స్ ఆయనకి అనుకూలంగా ఉన్నారు, అది దెబ్బ కొట్టాలా అనే దురుద్దేశంతో నువ్వు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన. అందరూ ఇంతకుముందు లడ్డు ప్రసాదమయ్య అంటే ఇలా పెట్టేవాళ్ళు, చెప్పులు ఇడిచి పెట్టేవాళ్ళు. ఇవాళ లడ్డు ప్రసాదం అంటే తేవద్దనే పరిస్థితి తెచ్చావు. ఇది నీ రాజకీయం అంటే ఇంకా ఎన్ని లేవయ్యా? కేవలం లడ్లు మీద, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఇంత దుర్మార్గమైన ఆలోచన చేశారే మీరు. ఇది చాలా, అలా ఎవరు తప్పు చేసినా ఆ దేవుడు అనేవాడు కంపల్సరిగా ఆ చేసి తప్పు చేసినటువంటి వాళ్ళకి 100% శిక్ష తప్పదని మీకు అది ఇప్పటికే మీకు అర్థమైంది. ప్రజల నుంచి ఇది మతాలని, కులాలని, హిందువులందరూ రండి అని అంటారు. ఎందుకయ్యా రెచ్చగొడతారు? హిందువులందరూ ఏం చేస్తారు? హిందువులందరూ ఎందుకు రావాలి? మీరు నెయ్యి నువ్వు తెప్పించి నెయ్యి, జూలైలో 100 ట్యాంకర్లు తెప్పించి నెయ్యి హిందువులందరూ రండి అని ఆ ల్యాబ్కి తీసుకుపోతావా? ఎక్కడ తీసుకుపోతారు మీరు? ఇది ఒకసారి ఆలోచించండి. నెయ్యిలో అలా కలపడానికి అవకాశం ఉండదు. అది వచ్చింది జంతువు నుంచే, ఆ పాలు వచ్చినాయి, జంతువు నుంచే ఆ ఫ్యాట్ వచ్చింది, జంతువు నుంచే ఆ నెయ్యి వచ్చింది. అంటే ఆవు జంతువు కదా,
ఆవులో నుంచి వచ్చే పాలు రక్తంతో పాలు తయారవుతాయి. ఆ రక్తంతో తయారైన పాలల్లో నుంచి సాలిడ్స్ వచ్చేవరకు 10 లీటర్స్కి వచ్చేవరకు క్రీమ్ కానీ పౌడర్ కానీ 1 లీటరే, 9 లీటర్లు వాటరే. 1 లీటరే. అందులో కూడా 300 గ్రాములు క్రీమ్ వస్తే 700 గ్రాములు ఫ్యాట్ పౌడర్ వస్తుంది, అంటే సాలిడ్స్ ఉంటాయి. ఇది ఏదేదో చెప్పి అదే నెయ్యిలో గనక మీరు ఎక్కడైనా ఏదైనా వేసి చూడండి, మీరు ఏదైనా చూడండి, రెండో రోజుకి విపరీతమైన స్మెల్ వస్తుంది. నువ్వెన్ని ఆ స్మెల్ రావడానికి మీరు ఎన్ని ఏమైనా మీ పదార్థాలు వాడండి, హీట్ తగ్గగానే ఆ వాసన తట్టుకోలేము. అలాంటి కల్తీ వ్యవహారాలు ఎవ్వరూ చేయలేరు. ఏ డైరీ ఇండస్ట్రీ వాడు చేయలేడు, ఎవడో చేయలేడు. ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా మరి అది కనిపెట్టాడో మాకు తెలియదు, కానీ అది ఎక్కడ కూడా అలా చేయడానికి అవకాశమే లేదు. డైరీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరీ ఇర్మా నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అది డైరీ ఇండస్ట్రీలో ఎంఎస్ డైరీ టెక్నాలజీ, ల్యాబ్ టెక్నాలజీ, ఈ ఏ ల్యాబ్